పార్టీకి కాదు, రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 సంవత్సరాలు 7 మాసాలు అయింది. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. అందుకే 5 కోట్ల మంది ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు చివరికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అభిమానించినటువంటి వైసీపీ నాయకులు కూడా ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అందుకే ఈరోజు మనందరం కష్టపడి పని చేయాలి. రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాలు 7 మాసాలు కష్టపడ్డాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా, ఆస్తులు కోల్పోయినా, ప్రాణాలు పోయినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకొని మీ అందరూ కష్టపడ్డారు. ఇంకా 100 రోజులు అందరం కష్టపడాలి. వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 3 రోజులుగా మీరు చూస్తున్నారు. రోజు రోజుకి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో 6 నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా చేరారు. నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక అవినీతి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు పార్టీలో చేరిన వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ, ఈరోజు చాలా మంది తంబలపల్లి నుంచి కానీ, రామచంద్రాపురం నుంచి కానీ, అటు మిగతా నియోజకవర్గాల నుంచి చాలా మంది వచ్చారు. మీ అందరికీ మరొకసారి పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను.